ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని విషయాలలో బాగుంది, యువతకు మేలు లేదు మేడం. ఎందుకని? వాళ్ళు నిర్లక్ష్య స్వభావం కాబట్టి వాళ్ళు ఏదున్నా యువతను పట్టించుకుంటారు. యువతకు ఒక ఉద్యోగాలు, ఒక స్పెషాలిటీస్ లిమిటెడ్ ఏదైనా కానీ వాళ్ళకు సౌకర్యం కల్పించినప్పుడే మన దేశ భవిష్యత్తు వాళ్ళలో ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మనకి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పడడం కానీ, టీఎస్పీసీ ఎగ్జామ్స్ పడడం కానీ, గ్రేడ్ 2 ఎగ్జామ్స్ పడడం. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మీరు దాంట్లో కొన్ని లొసుగులు ఎందుకు జరిగినాయి అనేది మీరు ఆలోచన చేయాలి. మీకు తెలిసి ఉంటుంది ఈ పాటికి ఎందుకు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు. ఇలాంటి ప్రభావం వల్ల క్లవర్ స్టూడెంట్ కు అన్యాయం జరుగుతుంది. అలాంటి ఉద్దేశాల్లోకి పోకుండాన్నట్లు మనం జాగ్రత్త పడి ఉండాలి. యువతకు మేలు చేయాలి. మేలు చేయండి అట్లాంటప్పుడు బాగుండదు కదా. యువత వాళ్ళు ఇవాళ రోడ్డు మీద పడి ఉంటున్నారు మేడం. టిఫిన్ సెంటర్లో ప్రతి ఒక్క విధానంలో వాళ్ళు పనిచేస్తున్నారంటే బీహార్ వాళ్ళు ఎందుకు వస్తారు మేడం? ఇప్పుడు యువతకు అనుకూలంగా పని లేకపోతే బీహార్ వాళ్ళు వస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లు ఉన్నారు ఇవాళ. ఎందుకు అంటే ఒక తెలంగాణను దెబ్బడి చేయడానికి వీళ్ళకు రాజకీయంగా ఉన్నటువంటి ఉమ్మడి యొక్క ఒప్పందం వీళ్ళది. ఎందుకు వీళ్ళ కాంటాక్ట్ బేసిక్ వీళ్ళకు ఒక కాంటాక్ట్ తోని లిమిట్ అయి ఉంటది. వాళ్ళని తీసుకొస్తారు, అన్ని లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మేలు యువతకు ఎప్పుడు కూడా జరగదు మేడం, జరగట్లేదు కూడా. దీని మీద ఏదన్నా ఉంటే థ్యాంక్ యూ మేడం. ఇంత